మా ఇద్దరు రెండు కళ్ళు మాజీ చైర్మన్ల బీసీ బాగోగుల గురించి చక్కటి ఒక అవగాహన ఉన్న వాళ్ళు, ఇక మేధాశక్తి ప్రతి ఒక్కరూ తక్కువ లేరు, అంతా మేధాశక్తే. కానీ భారత రాజ్యాంగము చక్కగా రాసింది. పాలకులు కానీ అధికారులు కానీ ఏమి ఇంప్లిమెంట్ చేస్తలేరు. మీరు భారత రాజ్యాంగంగా సమాన హక్కులు ఉండాలని గంట పదంగా చెప్పింది. ఎక్కడ పోయింది రాజ్యాంగం? భారతదేశంలో ఉన్నామా మీరు, లేకపోతే వేరే దానిలో ఉన్నామా? ఏదో జిస్కా లాఠీ హై ఉస్కా భైన్స్ హై. ఈరోజు ఎవరు పవర్ ఉందంటే వాడే రాజ్యం వెళ్తున్నారు. ఈరోజు నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీ కానీ మన రాజ్యసభ మెంబర్లు కానీ ఇవ్వడానికి మీకు సిగ్గు లేదా? ఈ కులాలకు ఇవ్వడానికి మీకు సిగ్గు లేదా అని గంట పదంగా చెప్తున్నాను. మాకు ఆర్థికంగా లేదు, దీంట్లో లేదు. లేకపోతే మీరు నామినేటెడ్ పోస్టులు కూడా ఉన్నత వర్గాలకు వెళ్ళి ఈ గ్రూపులకు వెళ్ళి బీసీలకు వెళ్ళి ఇవ్వడానికి మీకు రాజ్యాంగం చెప్పలేదా? మాకు హక్కులు ఏమని చెప్తుంది కదా పదే పదే. అది ఎక్కడ పోయినాయి? ఈ రోజు కూడా నీళ్లు, నిధులు, నియామకాలు దీనికోసం తెలంగాణ తెచ్చుకుంటే ఇప్పుడు 27 కులాల నుండి కూడా తెచ్చి మళ్ళా కలపమన్నది ఎవరు చెప్పింది? రాజ్యాంగం చెప్పిందా? మాకు ఈ పిల్లల ఉద్యోగాలు నేను ఈరోజు గంట పదంగా చెప్తున్నాను. ఏ గ్రూప్ లో 7% ఉంది. ప్రతి వాళ్ళు వచ్చి ఏ గ్రూప్కు రావాలని ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధపడుతున్నాను. మన చుట్టూ మనకే పెడుతున్నారు. ఏంటంటే మీకు 7% మాకు చిన్న కులాలు, భిక్షాటన కులాలు, అడకతిన్న కులాలు వాళ్ళు ఎక్కడ పోవాలా? ముందు వాళ్ళకి ఎస్సీ ఎస్టీలో మూవ్ చేసినాకని మీరు ప్రభుత్వాలు ముందుకెళ్ళండి. మీకు ఏదంటే మాయ చేసామో ఓట్లు కావాలి మీరు అని కాదు. మీకు గంట పదంగా ఈరోజు చెప్తున్నాను. మీకు మా కులాలకు వెళ్ళినంత గౌరవం ఉంటే ఎమ్మెల్సీని, ఎంపీని నామినేటెడ్ పోస్ట్ ఇవ్వండి. ఎందుకు అంటున్నానంటే మాకు రాజకీయంగా అసలు పోటీ చేయడానికి లేదు. మాకు ఒక్క కులాలు ఒక్క దగ్గర లేవు, ఇన్ని లేదు. మా దాంట్లో మాకు చిచ్చు పెట్టకండి దయచేసి నేను చెప్తున్నాను. ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే ఈ మేధావులు ఉన్నారు. మా ఎంబీసీలకు సంచార ఎంబీసీ 36 కులాలకి ఒక్క నామినేటెడ్ పోస్టు ఎవరన్నా ఈ గంట పదంగా ఏ మేధాశక్తి అయినా మా ఎంబడి ఉందా? దానికి ఇవ్వకపోతే 2 ప్రభుత్వం ఇవ్వకపోతే నేను హైకోర్టుకి వేశాం. మీరు ఏ మేధాశక్తి అన్నా మా ఎంబడి ఉందా? మా ఎంబడి ప్రయాణం చేస్తున్నారా అంటే నేను వేదిక కాదు, నా యొక్క బర్నింగ్ పాయింట్. నిన్న మొన్న ఒకరంటే ఏ కలుపు, ఏలనే కలుపు, దీని నుంచి ఏలా కలుపు అంటే మేమేం చేయాలి? ముందు ఎస్సీ ఎస్టీలో అనేక కులాలు ఉన్నాయి. మా చిన్న అడకతిన్న కులాలు, పెద్ద కులాలు ఉన్నాయి. వాళ్ళని ఎస్టీలో మూవ్ అయినాకనే మీరు రండి. లేదంటే మీరు పెద్ద కులాలు ఉన్నాయి కదా, మీ పర్సంటేజ్ మీరు సపరేట్ గా తీసుకోండి, మేము అభినందిస్తాం. పదే నేను ప్రతి దాలా నిన్న ఒక మీటింగ్లో వెళ్ళినా కూడా ఒక సోదరుడు మళ్ళా ఏళ్ళనే కలపమంట. నిన్న దయచేసి నేనేమంటున్నాను, ఎక్కువ మేధాశక్తి ఉన్నారు కనుక దయచేసి అందరూ ఉండాలి. మనకు సమానంగా బీసీలు అంటే ఈరోజు మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు అవకాశము సర్పంచుల ఎలక్షన్స్ వచ్చింది. ఎంతమంది నిలబడి ఎంతమంది ఒక సర్పంచులు మీరు బీసీలలో తెస్తారని గంట పదంగా మీరు తెచ్చుకోండి. అక్కడ పవర్ ఏర్పడుతుంది, బేసిక్ లెవెల్ పవర్ ఏర్పడుతుంది. అది ముందుకు తీసుకురండి. భారత రాజ్యాంగం చెప్పింది, మనం ఏం చేస్తున్నామని మనం ఆలోచించండి. అంతటి చెప్పేస్తూ మీరు యొక్క మేధాశక్తి వాళ్ళు అందరూ నాకు ఈ అవకాశము ఈ పెద్దలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నారాయణ గారు. ఇప్పుడు పెద్దలు ఆలూరు రామకృష్ణ గారు.